నెల్లూరు ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ నవంబర్ 20వ తేదీ చలో ఢిల్లీ కార్యక్రమం ప్రచారం రాష్ట్ర వ్యాప్త పర్యటనలో భాగంగా నెల్లూరులో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్ మీద మతవాదులు చేసిన దాడిని అన్ని పార్టీలు ఖండించి వదిలేశాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే దాడి చేసిన వ్యక్తిని శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 20వ తేదీ ఢిల్లీలో ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. రాష్ట్రం నుంచి అధిక సంఖ్యలో పాల్గొనాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, కమ్యూనిస్టు పార్టీల నాయకులు మాతంగి కృష్ణ, సీమాంధ్ర ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పందింటి సుబ్బయ్య, బెల్లంకండ గోపి, కోలగట్ల రమేష్, మాలకొండయ్య, కొండా ప్రసాద్, ఎంఆర్పీఎస్ కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ స్టేట్లో కానీ ఈ రెండు రాష్ట్రాల్లో పట్టణంగా నిరసన కార్యక్రమాలు చేయమని చెప్పేసి ముందుగా మన అన్నగారు వచ్చినటువంటి పిలుపుకి మేమంతా అందులోని ఈ యొక్క నెల్లూరులో అంబేద్కర్ విగ్రహం కూడా మొదటిగా నిరసన కార్యక్రమం చేశాం. అదేవిధంగా ప్రెస్ మీట్లు కూడా ఈ జిల్లాలో జరిగాయని చెప్పేసి కూడా అన్నగారికి మేము నిర్వహించుకుంటాము. మరియు అనుబంధ సంఘాల, ప్రజా సంఘాల, కుల సంఘాల, రాజకీయ మేధావుల ఈ యొక్క సుప్రీంకోర్టు అత్యున్నతమైన న్యాయస్థానంగా గవాయ్ గారి పాత్రికేయ పెద్దలకి ముందుగా నమస్కారం. అక్టోబర్ 6 ఈ దేశ చరిత్రలో ఓ చీకటి రోజు. భారత రాజ్యాంగ వ్యవస్థల మీద, ప్రజాస్వామ్య న్యాయ వ్యవస్థల మీద ఒక సనాతన మనువాది చేసినటువంటి దాడి 140 కోట్ల మంది భారతీయులు, అందులో 40 కోట్ల మంది దళితుల మనోభావాలను దెబ్బతీసే విధంగా చరిత్రలో చీకటి రోజుగా వర్ణించదగ్గ రోజు అక్టోబర్ 6. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్పై రాకేష్ కిషోర్ అనే ఒక మనువాది చేసినటువంటి దాడిని దేశంలోని ప్రజలందరూ, ప్రధానంగా అన్ని రాజకీయ పార్టీలు ఖండిస్తూ ప్రకటనలు ఇవ్వడం జరిగింది. దానిలో భాగమే ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా సుప్రీంకోర్టు జడ్జి మీద జరిగిన దాడిని అనాగరిక చర్యగా అభివర్ణిస్తూ తన ట్విట్టర్లో ఖండించడం జరిగింది. ఇదే సందర్భంగా నరేంద్ర మోడీ గారిని మేము సూటిగా అడుగుతా ఉన్నాం. నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. అనాగరిక చర్యకు పాల్పడినటువంటి రాకేష్ కిషోర్ మీద ఎందుకు చట్టపరమైనటువంటి కఠిన చర్యలు తీసుకోలేదు? అనాగరికుడైనటువంటి రాకేష్ కిషోర్ని ఆధునిక నాగరిక సమాజంలో ఎందుకు తిరగనిస్తున్నారు? నిజంగా మీరు మనస్ఫూర్తిగా జస్టిస్ గవాయ్ మీద జరిగినటువంటి దాడి అనాగరిక చర్య అని చెప్పిన మాట నిజమైతే, మీ మాటలో దళితుల పట్ల, ఈ దేశ ప్రజల పట్ల, ఈ దేశ ప్రజల మనోభావాల పట్ల, ఈ దేశ ప్రజల రక్షణ పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే, ప్రధానంగా మా దళితుల పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే, ఒక దళితుడైనటువంటి చీఫ్ జస్టిస్ మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండించడంతో పాటు అనాగరికుడిని దేశం నుంచి బహిష్కరించాల్సినటువంటి నరేంద్ర మోడీ గారు ఖండనకే పరిమితం కావడం అంటే, దానికి సనాతన పేరు మీద దాడి చేసినటువంటి రాకేష్ కిషోర్ కూడా వాళ్ళ ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగిన వ్యక్తిగా, సనాతన మనువాదిగా ఉన్నాడు కనుక ఆ సనాతన మనువాది చేత దాడి చేసినటువంటి రాకేష్ కిషోర్ దళితుడే. కానీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీద దళితుడితోనే దాడి చేయించి, దళితులతో దాడి చేయించి మమ్మల్ని మేము చంపుకునే విధంగా కుట్రలు పన్నుతూ మా చరిత్రని మాకు మరొకసారి తిరగరాయించే ప్రయత్నం జరుగుతూ ఉంది. 80 సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఏనాటి వరకు, నాటి నుండి నేటి వరకు సుప్రీంకోర్టు వ్యవస్థ మీద దాడి జరగలేదు, సుప్రీంకోర్టు జడ్జిల మీద దాడి జరగలేదు. మా మాలామాదిగ పల్లెల మీద దాడులు చేశారు, మా గిరిజనుల మీద దాడి చేశారు, మా ముస్లింల మీద దాడి చేశారు, మా క్రైస్తవుల మీద దాడి చేశారు, మా అక్కల చెల్లెని అత్యాచారాలు చేసి చంపినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ నేడు ఈ రోజు పల్లెలు కాదు, పట్టణాలు కాదు, ఈ దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీ ఉందో, ఢిల్లీలో సుప్రీంకోర్టు ఉంది. ఆ సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తిగా దళితుడు ఉన్నాడు కనుక ఆ దళితుడినే మనం దాడి చేస్తే ఈ
దేశంలో ఉండబడినటువంటి అన్ని వ్యవస్థలను భయపెట్టచ్చని చెప్పని ఈ చేసినటువంటి మనువాద దాడిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఆ మనువాద దాడికి పాల్పడినటువంటి రాకేష్ కిషోర్ మీద సుప్రీంకోర్టుకే జడ్జి మీద జరిగిన దాడిని నిరసిస్తూ మనం చేసినటువంటి కార్యక్రమానికి చలో ఢిల్లీ కార్యక్రమాన్ని పిలిపిద్దాం. ఎందుకంటే సుప్రీంకోర్టు ఉంది ఢిల్లీలో, ప్రధాన న్యాయమూర్తి ఉంది ఢిల్లీలో, ప్రధాన మంత్రి ఉంది ఢిల్లీలో, రాష్ట్రపతి ఉంది ఢిల్లీలో, అంటే వ్యవస్థలు మొత్తం కూడా ఢిల్లీ కేంద్రంగా ఉన్నాయి కనుక ఎక్కడ అవమానం జరిగిందో అస్తిత్వాలు కాపాడుకోవడానికి ఆత్మగౌరవాల పేరు మీద గల్లీలో ఉద్యమాలు చేయకుండా పిలుపునిస్తూ ఆ ప్రజలందరూ కూడా ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టడం చేయడానికి సన్నద్ధంగా అవసరం విజ్ఞప్తి చేస్తాం. అందరికీ నమస్కారం. ఈరోజు మరి నెల్లూరు జిల్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనంలో మరి ఎంఆర్పిఎస్ నాయకులు, రాష్ట్ర అధ్యక్షులు ఉసిరిపాటి బ్రహ్మయ్య మాదిగ గారి ఆధ్వర్యంలో ఈరోజు ముఖ్య అతిథిగా అక్కడికి వచ్చేసి మొన్న జరిగినటువంటి రౌండ్ టేబుల్ సమావేశం జరుపుకోవడం, దానికి ముఖ్య అతిథిగా బ్రహ్మయ్య మాదిగ గారు ఇక్కడికి రావడం చాలా సంతోషం. అందరూ కూడా జాతి మొత్తం కూడా ఈ ఒక దాడిని తీవ్రంగా ఖండించడం కూడా జరిగింది. దీంట్లో భాగంగా ముందుగా ఉసిరిపాటి బ్రహ్మయ్య మాదిగ గారు ముందుగా కూడా ఈ ఒక దాడిని తీవ్రంగా ఖండించారు. అదేవిధంగా ఈరోజు ఈ ఒక నెల్లూరు జిల్లాలో అంబేద్కర్ భవనంలో అందరితో కూడా రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి చలో ఢిల్లీ కార్యక్రమానికి అందరూ కూడా తరలి రావాలని చెప్పి ఈ ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మేము కూడా అందరం కూడా తెలియజేస్తున్నాం, ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ఉసిరిపాటి బ్రహ్మయ్య మాదిగ ఆధ్వర్యంలో ఈ ఒక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరికి పిలుపునిస్తున్నాం. అందరూ కూడా ఎవరు సహాయ సహకారాలు వాళ్ళు సపోర్ట్ చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు